హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకర్ మీడియా. ఫ్రెండ్స్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. బహుశా ఆంధ్రప్రదేశ్లో ఈ పేరు తెలియని వారంటూ బహుశా ఎవరు ఉండుండ్రు. ఎదుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి 1972 డిసెంబర్ 21 వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదా జగన్గా సుపరిచితుడు. వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి అతను. భారతీయ రాజకీయ పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు. అతను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని భారత జాతీయ కాంగ్రెస్లో ప్రారంభించి 2009 మే నెలలో తొలిసారిగా కడప లోక్సభ నియోజకవర్గం నుండి భారతదేశంలో లోక్సభ సభ్యునిగా గెలుపొందారు. తన తండ్రి 2009లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపట్టాడు. తరువాత భారత జాతీయ కాంగ్రెస్తో విభజన కారణంగా పార్టీకి రాజీనామా చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తన పార్టీ 67 స్థానాలను సాధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. తరువాత అతను రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 175 స్థానాల్లో 151 స్థానాలు కైవసం చేసుకొని ఘన విజయం సాధించిన ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ విజయమ్మ దంపతులకు జన్మించాడు. అతని సోదరి వైఎస్ షర్మిల కూడా రాజకీయ నాయకురాలు. అతను బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 12వ గ్రేడ్ వరకు విద్యను అభ్యసించాడు. టాలీవుడ్ నటుడు ఎర్లగడ్డ సుమంత్ కుమార్ అతనికి పాఠశాలలో ఆప్తమిత్రుడు. అతను బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ బీకామ్ డిగ్రీని హైదరాబాద్లో కోటి వద్ద గల మహావిద్యాలయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల నుండి చేశాడు. అతను 1996 ఆగస్టు 28న భారత్ని వివాహం చేసుకున్నాడు. వారిద్దరికి 2 కుమార్తెలు ఉన్నారు. వారు లండన్లో గ్రాడ్యుయేషన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మొదట సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ SPCLని 2001లో దాని ఒరిజినల్ ప్రమోటర్ ఎంబీ ఖర్పడే నుండి ఒక పనికిరాని పవర్ ప్రాజెక్ట్ని కొనుగోలు చేశాడు. SPCL తర్వాత ఇతర కంపెనీలలో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి మరిన్ని వ్యాపారాలను పొందగలిగింది. దానికి ఆయన సతీమణి వైఎస్ భారతి నేతృత్వం వహిస్తుంది. అతను SPCLలో తన వాటాలను విక్రయించి రాజకీయాల్లో ఎక్కువగా పాల్గొనడంతో తన క్రియాశీల ప్రత్యక్ష వ్యాపారాలకు దూరం అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్గా సుపరిచితుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలోని 2004 ఎన్నికల సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 2009లో కడప లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 2009 సెప్టెంబర్లో తన తండ్రి మరణించిన తర్వాత అతను తన తండ్రి వదిలిపెట్టిన రాజకీయ వారసత్వాన్ని చేపట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. మెజారిటీ శాసనసభ్యులు ఆయనను ముఖ్యమంత్రిగా నియమించాలని మొగ్గు చూపారు. అయితే ఈ ఎంపికను పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆమోదించలేదు. తన తండ్రి మరణించిన 6 నెలల తర్వాత అతను ముందుగా వాగ్దానం చేసినట్లు తన తండ్రి మరణ వార్త విని ఆత్మహత్య చేసుకున్న లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాలను కలుసుకోవడానికి వెళ్లి ఓదార్పు యాత్ర ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం తన ఓదార్పు యాత్రను విరమించుకోవాలని ఆదేశించింది. ఆ ఉత్తర్వును ధిక్కరించిన అతను హైకమాండ్తో విభేదించాడు. ఇది తన వ్యక్తిగత విషయమని పేర్కొంటూ ఆయన యాత్రను కొనసాగించాడు. 2010-2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన. తాను తలపెట్టిన ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో విభేదాల కారణంగా 2010 నవంబర్ 29న కడప లోక్సభ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని రాజీనామా చేశాడు. ఆయన తల్లి విజయమ్మ కూడా పులివెందుల అసెంబ్లీ వర్గానికి రాజీనామా చేసింది. 45 రోజుల్లోపు కొత్త పార్టీని ప్రారంభిస్తానని 2010 డిసెంబర్ 7న పులివెందుల నుంచి అతను ప్రకటించాడు. 2011 మార్చి 11న అతను తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత అతని పార్టీ కడప జిల్లాలో ఉప ఎన్నికలకు వెళ్లి దాదాపు అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కడప లోక్సభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికను ఎదుర్కొని 5,45,043 ఓట్ల ఆధిక్యతతో రెడ్డి గెలుపొందాడు. ఆయన తల్లి కూడా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం అతని చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిపై 85,193 ఓట్ల తేడాతో గెలుపొందింది. అతని తల్లి వైఎస్ విజయమ్మ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరించింది.
అక్రమ యోజన ఆరోపణలు 2012 మే 27న అక్రమ ఆస్తుల ఆరోపణలో జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అరెస్ట్ చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తండ్రి కార్యాలయాన్ని ఉపయోగించుకొని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై సిబిఐ రెడ్డికి సమన్లు జారీ చేసింది. మైనింగ్ లీజులు, ప్రాజెక్టులు కేటాయింపుల రూపంలో తమకు అనుమతులు లభించాయన్న ఆరోపణలపై రెడ్డి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టిన 58 కంపెనీలకు సిబిఐ ఈడీ సమన్లు కూడా పంపాయి. విచారణ కొనసాగుతుండగా అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పదే పొడిగించారు. భారత సుప్రీంకోర్టు 2012 జూలై 4న 2012 ఆగస్టు 9న నవంబర్ 7న 2013 మే 9 2013 మే 14 అతని బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. జగన్మోహన్ రెడ్డి విచారణ వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి కుటుంబం ఆరోపిస్తుంది. జైల్లో ఉండగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఆమోదించాలన్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి నిరాహారదీక్ష ప్రారంభించారు. 125 గంటల నిరవధిక నిరాహారదీక్ష తర్వాత అతని చక్కెర స్థాయి, రక్తపోటు తగ్గాయి. చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. తెలంగాణ ఏర్పాటు నిరసిస్తూ అతని తల్లి విజయమ్మ కూడా నిరాహారదీక్ష చేసింది. అతను జైలు నుండి విడుదలైన తర్వాత 72 గంటల బంద్ నిరసనకు పిలుపునిచ్చాడు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి, ఆయన తల్లి ఇద్దరూ తమ శాసనసభ్యులుగా రాజీనామా చేశారు. 16 నెలల పాటు జగన్ చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. 2013 సెప్టెంబర్ 23న నాంపల్లి సిబిఐ ప్రత్యక్ష కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2014-19 ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర. 2014లో ఎన్నికల ప్రీపోల్ సర్వేలో విశ్లేషకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి అనుకూలంగా ఉందని విశ్లేషించారు. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీలో అతి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. ప్రతిపక్ష నేతలుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. ఆ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో 170 సీట్లలో 40% ఓట్లతో 67 స్థానాలు మాత్రమే గెలుపుకుంది. తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం 47కి చేరుకోగా 2% గ్యాప్ వైఎస్ఆర్సీపీ ఓటమి దారితీసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అతను 3000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రజా సంకల్ప యాత్ర అనే పేరుతో ప్రారంభించాడు. దీన్ని 2017 నవంబర్ 6న కడప జిల్లాలోని ఇడుపులపై ప్రారంభించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 430 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 120 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 2019 జనవరి 9న ముగిసిన పాదయాత్రకు రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదాన్ని రూపొందించారు. రాష్ట్ర విభజన సంబంధించి విభజన హామీలను నెరవేర్చకపోవడం, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వంటి విషయాల్లో తీవ్రంగా విభేదించి 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడి ప్రజల్లో ప్రత్యేక హోదాపై అవగాహన కల్పించాడు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారి బాధలను అతి దగ్గరగా తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయలో 2017 నవంబర్ 16న ప్రారంభించి 2019 జనవరి 19న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించాడు. 14 నెలల పాటు రాష్ట్రంలో 13 జిల్లాలోని 120 నియోజకవర్గాల్లో 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు దగ్గరయ్యాడు. 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోని విఐపి లాంజ్లో హైదరాబాద్కు నివాసం విమానం ఎక్కుతున్నప్పుడు అతనిపై కోడికత్తి దాడి చేశారు. ఆయన భుజానికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ప్రత్యేక హోదా సాధించాలనే తపంతో ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 18వ తారీఖున పార్లమెంట్ తన ఎంపీలతో ఎన్డీఏ ప్రభుత్వంపై మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమే కాకుండా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడం, తన ఎంపీల చేత ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేయించి వారి చేత ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నిరాహారదీక్షను చేపట్టించి ప్రజల మనోగతం ప్రపంచానికి తెలిసేలా చేశాడు. తాను చేసే ప్రత్యేక హోదా పోరాటాన్ని మెచ్చి రాష్ట్రంలో అన్ని విపక్ష పార్టీలు, ప్రత్యేక హోదా సాధన సమితి లాంటి అనేక ప్రజా సంఘాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాయి. 2019 ప్రస్తుత ముఖ్యమంత్రి. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 170 శాసనసభ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 2019 సాధారణ ఎన్నికల్లో ఆయనే ఆంధ్రప్రదేశ్ అత్యధిక మెజారిటీ సాధించి శాసనసభ సభ్యుడు. ఆ పార్టీ 25వ లోక్సభ స్థానాలకు 22 స్థానాలను గెలుపొందించుకుంది. అతను 2019 మే 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. జగనన్న అమ్మఒడి, నవరత్నాలు వంటి అనేక సంక్షేమ పథకాలతో అతను ముఖ్యమంత్రిగా గుర్తుపొందాడు. జగనన్న అమ్మఒడి దరిద్రరేఖకు దిగువ ఉన్న తల్లులు లేదా సంరక్షకులకు వారి పిల్లలను చదివించడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. నవరత్నాలు అనేది ఇక రైతు, మహిళలు, వైద్యం, ఆరోగ్యం, విద్య, ప్రత్యేక హోదా వంటి 9 సంక్షేమ పథకాలకు సమాహారం. మాజీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతిలో కొత్త రాజధాని ప్రణాళికలను ఆయన రద్దు చేశాడు.
కర్నూలు, అమరావతి, విశాఖపట్నంలలో న్యాయ పరిపాలన శాసనశాఖల కోసం 3 వేర్వేరు రాజధానులు ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనపై అమరావతి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు 2022 మార్చి తీర్పులో అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిని మార్చడం, విభజించడం లేదా 3 రాజధానులు చేయడం కోసం ఎటువంటి చట్టాన్ని రూపొందించే సామర్థ్యం ప్రభుత్వానికి లేదని తీర్పునిచ్చింది. 2023 ఏప్రిల్ నాటికి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫరెన్స్ నివేదిక ప్రకారం అతను భారతదేశంలో అత్యధిక ధనవంతుక ముఖ్యమంత్రి. మొత్తం ఆస్తులు 510 కోట్లు. 2022 జూలైలో 8-9 తేదీల్లో గుంటూరులో జరిగిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యాడు. ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. గ్రామ సచివాలయం ప్రజలకు పాలన అందుబాటులో తీసుకొచ్చేందుకు గ్రామ సచివాలయం వ్యవస్థను ప్రారంభించాడు. ఇది అన్ని ప్రభుత్వ శాఖల సంక్షేమ సేవలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించడానికి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన స్థానిక ప్రభుత్వం కల్పించిన సౌకర్యం. భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్. సేవలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్లను నియమించింది. గ్రామాలు స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా మారడాన్ని ప్రోత్సహించే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య భావన నుండి ఈ పథకం ప్రేరణ పొందింది కనుక ఇది గాంధీ జయంతి నాడు ప్రారంభించబడింది. గ్రామ వార్డ్ సచివాలయ వ్యవస్థ రాష్ట్రంలో కోవిడ్-19ని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించింది. ఏపీలో ఏ టైర్ 1 నగరం లేనందున రాష్ట్ర విభజన తర్వాత మాకు తృతీయ సంరక్షణ సౌకర్యాలు లేవు. లోపం ఉన్నప్పటికీ కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్రం సాయుధమైన పనిచేసింది అని జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో అన్నారు. వాలంటీర్ వ్యవస్థ గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనే ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం స్వచ్ఛంద సేవకులుగా ద్వారా ప్రజల ఇంటి వద్దకు ప్రభుత్వ సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజల ఇంటి వద్దకే పాలన సేవలను అందించడం దీని లక్ష్యం. 72 గంటల్లో ప్రజలకు పాలన అందించేందుకు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మధ్య వాలంటీర్లు వారధిగా చేయడం ద్వారా ఈ గ్రామ సచివాలయం కూడా 2019 అక్టోబర్ 2 నుండి ప్రారంభించారు. ఈ పథకంలో 1 వాలంటీర్ ప్రతి గ్రామంలో ప్రతి 50 కుటుంబాల సంక్షేమ పథకాలను చేలోకి చేరవేసే బాధ్యత తీసుకుంటాడు. ప్రతి వాలంటీర్కి గుర్తింపు కార్డులు ఇవ్వడం పడ్డాయి. వారికి నెలకు 5,000 జీవిత భత్యం లభిస్తుంది. నవరత్నాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల సమయంలో ప్రజలకు నవరత్నాలుగా పిలువబడే 9 పథకాలను అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత అమలు చేస్తానని హామీ ఇచ్చాడు. ఆరోగ్యశ్రీ ఈ పథకం వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. వైద్యం ఖర్చు 1000 దాటితే వైద్య ఖర్చు ప్రభుత్వం ఉచితం చేయిస్తుంది. ఫీజు రింబర్స్మెంట్ ఈ పథకం పేదవారికి విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వం ఇస్తుంది. పూర్తి ఫీజు రింబర్స్మెంట్తో పాటు వసతి భోజనం కోసం అదనంగా ఏటా 20,000 ప్రతి విద్యార్థికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇస్తుంది. పేదలందరికీ ఇల్లు ఈ పథకం ద్వారా ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు 5 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కట్టించారు. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత ఈ పథకం ద్వారా 0 వడ్డీకే రుణాలు ప్రభుత్వం ఇస్తుంది. ఆ వడ్డీ డబ్బును ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుంది. అలాగే వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 40 సంవత్సరాలు చెందిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వైఎస్ఆర్ చేయూత ద్వారా మొదటి ఏడాది దశల వారీగా 75,000 ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది. పింఛన్ల పెంపు ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత 65 నుంచి 60కి తగ్గించారు. అవతాతల పింఛన్ 3,000 వరకు పెంచుకున్నట్లు పింఛన్లు ఇస్తుంది. అమ్మఒడి ఈ పథకం ద్వారా పిల్లల్ని బడికి పంపితే ప్రతి తల్లికి సంవత్సరానికి 14,000 ఇస్తుంది. వైఎస్ఆర్ రైతు భరోసా ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తారు. పంట వేసే సమయానికి మే నెలలో 12,500 చొప్పున ఇస్తారు. పంట బీమా కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. వైఎస్ఆర్ జలయజ్ఞం ఈ పథకం ద్వారా వైఎస్ఆర్ ప్రారంభించిన పోలవరం, పోల సుబ్బయ్య, వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేశారు. మద్య నిషేధం ఈ పథకం ద్వారా 3 దశల్లో మద్యాన్ని నిషేధించి మద్యాన్ని 5 స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేశారు. మనబడి నాడు నేడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించి కార్యక్రమం. ఇది పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు వివిధ చర్యలను చేపట్టడం ద్వారా అన్ని పాఠశాలల్లో అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి
డ్రాప్అవుట్ రేట్ను తగ్గించడానికి ప్రవేశపెట్టింది. స్థిరమైన అభివృద్ధికి మంచి విద్యా శిక్షణ చాలా ముఖ్యమని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. గత కొన్నేళ్లుగా ప్రపంచ అపూర్వమైన ఇంటర్నెట్ కనెక్ట్ సంక్షోభాల మధ్య ఉన్నందున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ విద్యా వ్యవస్థలను అందించడంలో, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను విజయానికి దోహదం చేయడంలో ఆశాదీపంగా ఉంది. తాను దాదాపు 75 దేశాలు తిరిగానని, వైద్యం, విద్య, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన హక్కులు కల్పిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి తాను ఎక్కడా చూడలేదని నిక్ పూజేసిక్ అన్నారు. ఉన్నత లక్ష్యం కోసం ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారని తెలిపాడు. ఆంధ్రప్రదేశ్లో 45,000 పైగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సమాన హక్కులు కల్పించాలనే గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నారని, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే గణనీయమైన ప్రగతి సాధించామని, ఈ విషయం అందరికీ తెలియాలని అనుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వం నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని మాజీ సిబిఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ పరిశీలించారు. కిడ్నీ రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుందని అభినందించారు. కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారం గల ప్రభుత్వాలు పనిచేయలేదని వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయిన వెంటనే ఈ ఆసుపత్రి నిర్మించడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. ఉద్యానంలో ఇంటింటికి మంచినీరు అందించేందుకు 700 కోట్ల ప్రాజెక్టుతో నిర్మించడం గొప్ప పనిగా మాజీ జేడీ పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలోనే పెద్ద ప్రాజెక్టుగా లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. విద్యా, వైద్య రంగాలలో ఏపీ ప్రభుత్వం మార్పులను అభినందిస్తూ, విద్యా వైద్య రంగంలో నాడు నేడు ద్వారా ఎంతో మేలు జరిగిందని, విద్యార్థుల్లో మంచి విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం సూచిస్తుంది. సీఎం జగన్ సంకల్పాన్ని అభినందిస్తూ, ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ లేకుంటే పట్టణాలకు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ఆరోగ్యశ్రీకి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపీ. ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్ఆర్ దేశానికి ఒక మార్గం చూపారు. ఏపీలో ఫ్రీ డయాగ్నోస్టిక్ బాగా అమలు చేయడం ప్రశంసనీయాంశం. లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు నాగభైరవ జయప్రకాష్ నారాయణ అని అన్నారు.